హోటల్ స్టైల్ పూరీ కర్రీ కోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి పిండి మొత్తం కలిపి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా లేదా లూజ్గా కాకుండా ఈ విధంగా సాఫ్ట్గా కలిపి కొద్దిగా నూనె వేసి కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక గిన్నెలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు తురిమిన అల్లం, ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంప, పచ్చి బఠానీ వేసుకొని అవి ఉడకడానికి కాస్త వాటర్ వేసుకొని ఉడికించుకోండి. బంగాళదుంప పూర్తిగా ఉడికిన తర్వాత శనగపిండిలో వాటర్ వేసుకొని కలిపి కూరని మరొక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా పూరీలుగా ఒత్తుకోండి. పూరీని మరీ పలచగా ఒత్తకూడదండి. కాస్త మందంగా ఉంటేనే పూరీలు అనేవి బాగా పొంగుతాయి. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంటేనే వేసిన ప్రతి పూరి పొంగుతూ వస్తుందండి. ఈ విధంగా చేస్తే వేడివేడి పూరీ కర్రీ రెడీ అయిపోయినట్లే.